సాహసికుడు. కొంకణ తీరాన గల పర్వతాలలో ఒక కొండకు భూతాల కొండ అని పేరుండేది. చుట్టుపక్కల కొండలపైన ఆవులను మేపుకునేవారెవరు తమ ఆవులను ఆ కొండపైకి పోనిచ్చేవారు కారు. ప్రమాదవశాన ఏ ఆవులు గాని ఆ కొండ మీదకి పోతే వాటిని తీసుకురావడానికి పశువుల కాపర్లు ప్రయత్నించేవారు కూడా కాదు. ఎందుచేతనంటే ఆవులపై గల ఆశ కొద్దీ ఆ భూతాల కొండపైకి వెళ్ళి మళ్లీ తిరిగి వచ్చిన వారెవరూ లేరు. భూతాల కొండపైన ఆవుల మందలుండేవి. ఉదయం కాగానే అవి కొట్టాలలో నుంచి బయటికి వచ్చి కొండ అంతటా తిరిగి మేత మేసి మళ్లీ సూర్యాస్తమయం వేళకు ఎవరో తమను తోలినట్టుగా కొట్టాలకు తిరిగి వచ్చేవి. కాని వాటి వెంట ఎవరూ ఉండేవారు కారు. వాటికి ఎవరు పోషణ చేసేవారో, ఎవరు పాలు పితికేవారో, ఆ పాలు ఏమయ్యేవో బయటి ప్రపంచానికి తెలియదు. ఆ కొండ మీదనే పశువుల కొట్టాలకు సమీపంలో ఒక పశువుల కాపరి గుడిసె కూడా ఉండేది. రోజూ సాయంకాలం పూట పొయ్యి రాజేసినట్టుగా గుడిసె కప్పు నుంచి పొగ కూడా వస్తుండేది. అయినప్పటికీ భూతాల కొండపైన నరమానవుడెవడూ ఉన్న జాడ చూసిన వారు ఆ ప్రాంతాల లేరు. ఆ కొండపైన భూతాలున్నాయని, అవి అవకాశం దొరికినప్పుడల్లా చుట్టుపక్కల కొండలపైన ఉండే ఆవులను దొంగతనంగా ఎత్తుకుపోతాయని, వాటి కోసం తమ కొండపైకి వచ్చిన వాళ్లను అవి చంపేస్తాయని చెప్పుకునేవారు. ఆ భయంతోనే భూతాల కొండపైకి సాహసించి ఎవరూ వెళ్లేవారు కారు. ఇలా ఉండగా ఆ ప్రాంతాలకు సత్యపాలుడనే పశువుల కాపరి ఒకడు కొత్తగా వచ్చాడు. వాడు భూతాల కొండలో నిత్యము జరిగేదంతా చూశాడు. భూతాలను గురించి ఇతరులు చెప్పేదంతా విన్నాడు. సత్యపాలుడు యువకుడు, సాహసికుడు కావటం చేత వాడికి ఆ భూతాల కొండపైకి వెళ్ళి అక్కడ వాస్తవంగా జరుగుతున్నది ఏమిటో తెలుసుకోవాలనే కోరిక పుట్టింది. మిగిలిన పశువుల కాపర్లు వాడితో అలాంటి సాహసం చెయ్యవద్దన్నారు. కానీ వాడు వినలేదు. కొండ మీదకి వెళితే వెళ్ళావు, ఆ గుడిసెలోకి మాత్రం వెళ్లకు. అందులోకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చిన వారెవరూ లేరు. మొండితనం చేసి వెళ్ళావో నీ గతి అంతే అవుతుంది అని మిత్రులు సత్యపాలుణ్ణి హెచ్చరించారు. అయితే సత్యపాలుడు మాత్రం భయపడలేదు. వాడు ధైర్యంగా భూతాల కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉన్న గుడిసె వైపు నడిచాడు. అది మామూలు కొండల్లాగే ఉన్నది, కానీ ఎక్కడా భయంకరమైన దృశ్యాలు లేవు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. వాడు గుడిసె వద్దకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. మనుషులు నివసిస్తున్న గుడిసెలాగే ఉంది. ఎవరు లోపల అని సత్యపాలుడు 2-3 సార్లు కేక పెట్టినా లోపల నుంచి జవాబు రాలేదు. సంకోచించకుండా సత్యపాలుడు గుడిసెలో ప్రవేశించాడు. ఒక పక్కన పాత్రల్లో భోజనం వండి సిద్ధంగా ఉంది. ఇంకొక పక్కగా మంచం వేసి ఉంది. దానిపైన పక్క పరిచి ఉంది. ఇక్కడ ఎవరో మనుషులే ఉంటున్నారు. బయటికి వెళ్ళినట్టున్నారు. వారు తిరిగి వచ్చేదాకా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటూ సత్యపాలుడు మంచం మీద శరీరం వాల్చాడు. ఇంతలోనే గుడిసె బయట అలికిడి అయింది. ఒక రాక్షసుడు లాటివాడు లోపలికి వచ్చాడు. వాడు నేరుగా వంట పాత్రలున్న చోటికి వెళ్ళి ఆ మంచంలో పడుకున్న వాడికి కూడా వంట అయిందా అని గట్టిగా అరిచాడు. తర్వాత ఆ భూతం సత్యపాలుడున్న చోటికి వచ్చి లే, అన్నానికి లే అన్నాడు. మరొకరైతే ఆ భూతాన్ని చూసి సగం చచ్చిపోవలసిందే. కాని సత్యపాలుడు భయపడలేదు. అతడు నిబ్బరంగా శ్రమ పడ్డవాడే తిండి తినాలి, నేనేమీ శ్రమ చెయ్యలేదే అన్నాడు. భూతం మారు మాట్లాడక వంట పాత్రల ముందు కూర్చుని క్షణంలో అన్నీ ఖాళీ చేసేశాడు. తర్వాత వాడు గోడ పక్క నుంచి ఒక పార, పలుగు తీసుకువచ్చి సత్యపాలుడికి అందిస్తూ ఇక మంచం దిగి ఇవి తీసుకుని మాళిగలోకి నా వెంటరా అన్నాడు. మాళిగలో నుంచి నేనేమీ పైకి తేలేదు, అందుచేత నేను అక్కడికి ఏమీ తీసుకుపోనవసరం లేదు అన్నాడు సత్యపాలుడు. భూతం పలుగు పార తానే తీసుకుని నా వెంటరా అన్నాడు. నువ్వు ముందు పద, నేను వెనకగా వస్తాను అన్నాడు సత్యపాలుడు. ఇద్దరూ నేలమాళిగలోకి దిగారు. ఇక్కడ తవ్వు అన్నాడు భూతం. అక్కడ నేనేమీ పాతిపెట్టలేదే అన్నాడు సత్యపాలుడు. భూతమే తవ్వాడు. కొద్దిసేపట్లో ఒక కుండిగ బయటపడింది. దాన్ని పైకి ఎత్తు అన్నాడు భూతం. నేను దాన్ని కిందకి దించితే కదా ఎత్తటానికి అన్నాడు సత్యపాలుడు. భూతం ఆ గుండెగ ఎత్తి పైకి తీసి నేలపై ఉంచి దీనిమీద మూత తీయి అన్నాడు సత్యపాలుడితో.
నేను మూత పెట్టలేదు, అందుచేత దాన్ని తీసే అవసరం నాకు లేదు అన్నాడు సత్యపాలుడు. భూతం మూత తీశాడు. గుండెగ నిండా బంగారు కాసులున్నాయి. భూతం వాటిని నేల మీద పోసి 3 కుప్పలుగా చేసి, ఇందులో నీ కుప్ప ఏదో తెలుసుకో, సరిగా తెలుసుకున్నావా నువ్వు బాగుపడతావు, నాకు శాప విమోచనం అవుతుంది. నీది కాని కుప్ప ఏరుకున్నావో నిన్ను పిడికెడు బూడిద చేసేసి నన్ను రక్షించడానికి ఇంకొకడు వచ్చిన దాకా నేనిలాగే జీవిస్తాను. నాకు శాప విమోచనం అయిన పక్షాన ఈ కుప్పలలో ఒకటి నీది, 2వది పేద ప్రజలది, 3వది నా చేత చచ్చిపోయిన వారి భార్య బిడ్డలదీను, తెలిసిందా అన్నాడు. సత్యపాలుడు తన చేతులతో 3 బంగారు కాసుల కుప్పలను చుట్టి వీటిలో ఒకటి నాది అన్నాడు. వెంటనే గుడిసెలో ఒక పెద్ద మెరుపు మెరిసినట్టయింది. భూతం మాయమై దాని స్థానంలో ఎవరో ఒక గంధర్వుడు లాంటివాడు నిలబడి ఉండడం కనబడింది. అతను సత్యపాలుడితో, నీ పుణ్యాన నాకు శాప విముక్తి కలిగింది, నేను పోతున్నాను. ఈ రోజు మొదలుకొని ఈ కొండ, దీని మీది పశువులు, ఈ బంగారము నీదే అని ఎటో మాయమైపోయాడు. భూతాల కొండపై నుంచి సత్యపాలుడు సజీవంగా తిరిగి రావడం చూసి మిగిలిన పశువుల కాపర్లు చాలా ఆశ్చర్యపడ్డారు. వాడు వారితో కొండ మీద జరిగిన సంగతి అంతా చెప్పాడు. సత్యపాలుడు అది మొదలు భూతాల కొండపై నివాసం ఏర్పరచుకొని తన వంతు బంగారంతో సుఖంగా జీవించాడు. క్రమంగా ప్రజలు ఆ కొండను భూతాల కొండ అని పిలవడం మానేశారు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.